వెల్కమ్ టు మహాభారత్ కాంపిటేటివ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. మా ఛానల్ని కొత్తగా చూస్తున్న అభ్యర్థులు ఎవరైనా ఉంటే దయచేసి ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ కాంపిటేటివ్కి ప్రిపరేషన్ అయినట్లయితే వారికి షేర్ చేయండి. ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా న్యూస్లో కాంపిటేటివ్ పర్పస్లో వచ్చినటువంటి ఇంపార్టెన్స్ అనేది పరిశీలిద్దాం. ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ 2023 సంవత్సరానికి గాను $2.6 బిలియన్ రుణాన్ని అందించింది. ఏడిబి దీనిని ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ అంటారండి. ఏడిబి 2023 సంవత్సరానికి గాను భారతదేశానికి $2.6 బిలియన్ రుణాన్ని అందించిందండి. $2.6 బిలియన్ రుణాన్ని అందించింది. ఇది సుమారుగా ఎంత అంటే 21,500 రుణాన్ని అందించిందండి. ఈ ఫండ్ ద్వారా పట్టణాల అభివృద్ధి చేసుకోవడం, అట్లాగే పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి చేసుకోవడం, ఈ ఫండ్ ద్వారా భారతదేశంలో ఉన్నటువంటి సిటీస్ని అభివృద్ధి చేసుకోవడం, అట్లాగే పారిశ్రామిక కారిడార్ను అభివృద్ధి చేసుకోవడం మరియు విద్యుత్ రంగ సంస్కరణలను ప్రోత్సహించడం. ఏమిటండి? విద్యుత్ రంగ సంస్కరణలను ప్రోత్సహించడం. ఇది ఎప్పుడు ఏర్పడిందంటే 1966లో స్థాపించడం జరిగిందండి. ఏడిబి 1966లో స్థాపించడం జరిగింది. దీని యొక్క చైర్పర్సన్ ఎవరంటే మసాత్సుగా అషకావా. ఎవరండి? మసాత్సుగా అషకావా దీని యొక్క చైర్పర్సన్. నెక్స్ట్ వచ్చేసి ఐఐటి బాంబే భారతదేశపు మొట్టమొదటి క్వాంటమ్ మైక్రోచిప్ ఇమేజర్ను అభివృద్ధి చేయడానికి టాటా కన్సల్టెంట్స్కు భాగస్వామ్యం కల్పించింది. క్వాంటమ్ మైక్రోచిప్ ఇమేజర్ను అభివృద్ధి చేయడానికి టాటా కన్సల్టెంట్స్కు ఐఐటి బాంబే అవకాశం కల్పించిందండి. నెక్స్ట్ వచ్చేసి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ చైర్పర్సన్ గా రాకేష్ రంజన్ ఎన్నికయ్యారు. నెక్స్ట్ వచ్చేసి వరల్డ్ ఆర్గనైజేషన్ ఫర్ యానిమల్ హెల్త్ డైరెక్టర్ జనరల్ గా ఇమ్మానుయేల్ సౌబరన్ ఎన్నికయ్యారు. ఎవరండి? ఇమ్మానుయేల్ సౌబరన్ ఎన్నికయ్యారు. ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ 2023 సంవత్సరానికి గాను $2.6 బిలియన్ రుణాన్ని అందించిందండి. ఇది మీకు పూర్తిగా ఎకానమీ సబ్జెక్ట్ లో ప్రశ్నలు అడగటం జరుగుతుంది. కరెంట్ అఫైర్స్ తో పాటుగా ఎకానమీ సబ్జెక్ట్ లో కూడా యాడ్ అవుతుంది. ఏపీ కానిస్టేబుల్ కానీ అట్లాగే గ్రూప్ 2 మెయిన్స్ కానీ ఎకానమీలో ఇలాంటి ప్రశ్నలు అడగటం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది మీకు ఎస్ఎన్టి సైన్స్ అండ్ టెక్నాలజీలో ప్రశ్నలు అనేవి అడగటం జరుగుతుంది. కరెంట్ అఫైర్స్ ను చదివేటప్పుడు వాటికి మాత్రమే పరిమితం కాకుండా జనరల్ స్టడీస్ తో లింకప్ చేసుకుని చదవడం ద్వారా ఎక్కువ స్కోరింగ్ అనేది చేయటం జరుగుతుంది. ఉదాహరణకి ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ 2023 సంవత్సరానికి $2.6 బిలియన్ రుణాన్ని అందించిందండి. ఇది మనకి ఎకానమీ సబ్జెక్ట్ తో ఇన్క్లూడింగ్ చేసుకుని చదవడం ద్వారా ఒకవైపు జనరల్ స్టడీస్ కంప్లీట్ అవుతుంది, మరోవైపు కరెంట్ అఫైర్స్ కూడా కంప్లీట్ అవుతుంది. అట్లాగే ఐఐటి బాంబే భారతదేశపు మొట్టమొదటి క్వాంటమ్ మైక్రోచిప్ ఇమేజర్ ను అభివృద్ధి చేయడానికి టాటా కన్సల్టెంట్స్ కు భాగస్వామ్యం కల్పించిందండి. ఇది మనకి సైన్స్ అండ్ టెక్నాలజీలో కూడా వస్తుందండి. ఇది మనం సైన్స్ అండ్ టెక్నాలజీకి లింకప్ చేసుకుని చదవడం ద్వారా ఒకవైపు జనరల్ స్టడీస్ కంప్లీట్ అవుతుంది, మరోవైపు కరెంట్ అఫైర్స్ కూడా కంప్లీట్ అవుతుంది. ఇలా మనం జనరల్ స్టడీస్ కి కరెంట్ అఫైర్స్ ను లింకప్ చేసుకుని చదవడం ద్వారా మనకి సమయం అనేది చాలా ఆదా అవుతుంది, అట్లాగే స్కోరింగ్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. మన ఛానల్లో ప్రతి ఒక్క వీడియో కూడా ఎగ్జామ్ ఓరియంటెడ్ గా చేస్తున్నాం. అట్లాగే మీకు పోటీ పరీక్షలో ప్రశ్న ఎట్లా అడుగుతున్నాడు, మీకు ప్రశ్నలు యొక్క సరళి ఎట్లా ఉంది, వాటికి అనుగుణంగా మేము దృష్టిలో పెట్టుకుని మా యొక్క బృందం వీడియో చేస్తున్నాం. ప్రతి ఒక్క వీడియో కూడా స్కిప్ చేయకుండా చూడండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
లైక్ చేయండి మరియు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్.